మీ డాడీతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఫస్ట్ మీ డాడీని నాన్న అని పిలవడం ఆపేయండి మీరు. ఒకవేళ మీ డాడీ పేరు శ్రీను అనుకో, ఏం శ్రీను ఇట్లా ఏంటి విశేషాలు అని ఇట్లా పిలవండి. ఫస్ట్ గొడవలు అవుతాయి, నువ్వు కూడా తిరిగి గొడవపడు. ఇద్దరు కలిసిపోయి మంది వేయండి, బెట్స్ వేసుకోండి. ఇంకేం చేయగలం? ఇంకా కాలేజీలో ఏదైనా అయ్యి ప్రిన్సిపల్ దగ్గరికి పోయినారనుకో, కాల్ యువర్ పేరెంట్స్, కాల్ యువర్ ఫాదర్ అంటాడు మాదర్ చుత్తుగాడు. శ్రీను అని పిలవండి. అప్పుడు మీరు శ్రీను ఈ లౌడా ప్రిన్సిపల్ గారు దమ్దం చేస్తున్నాడు, ఉల్లిగాడు ఇక్కడ రా అని పిలవండి. ఇద్దరు కలిసి బిట్లు చూడండి, వాట్సాప్ లో లింకులు షేర్ చేసుకోండి. మీరు కలిసి మాట్లాడుకునే కాన్వర్సేషన్ ఎట్లుండాలి తెలుసా? అసలు రష్యన్ ప్రైస్ ఎంత, చైనీస్ ప్రైస్ ఎంత అని ఇట్లా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మీ కాన్వర్సేషన్. అప్పుడు మీరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అంతే. ఇలాంటి ఇంటర్ నింపేసి పడేయడం ఎలా? ఫస్ట్ 10th క్లాస్లో నుండే మందు, సిగరెట్, గాంజా అన్ని అలవాట్లు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతావు. అప్పుడు ఆటో కొనిస్తారు ఇంట్లో వాళ్ళు. ఆ ఆటోకి ఎన్నికల కొటేషన్స్ రాపిచ్చాయి, బురాన్ కలర్స్ వేపించాయి ఆటోకి. నువ్వు కూడా ఈ నిబ్బాగాల దగ్గర బురాన్ బట్టలు కొనుక్కొని అవి వేసుకొని ఇంకా నోట్లో పాన్ మసాలా వేసుకొని కాలేజ్ చుట్టూ తిరగాలి. పక్కా 10 మంది నిబ్బిలు పడిపోతారు. దానికి యూనిక్ గేమర్ గాడే గ్యారంటీ ఇస్తాడు. నాకు సంబంధం లేదు. ఈ రోజు మన 69 days హార్ట్ ఛాలెంజ్ డే 1. మార్నింగ్ లేవగానే బాత్రూమ్ పోవాలి. అక్కడ ఈ రీల్స్ చూస్తే చాలు మీ స్టమక్ ఫ్రెష్ అయిపోద్ది. తర్వాత పోయి ఏదైనా చింటూ పడుకొని ఉంటాడు కదా, మన ముడిలో స్టిక్ పెట్టండి. అప్పుడు అది నేను ఉరికిస్తుంది, రన్నింగ్ అయిపోద్ది. ఇంటికి వచ్చాక ఒక గబ్బిలం బిర్యానీ విత్ ఏపీ బ్రాండ్ వేసి పడుకోండి. రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఈవినింగ్ లేస్తారో రెస్ట్ ఇన్ పీస్ అవుతారో నమ్మకం లేదు. ఒకవేళ లేస్తే పోయి మాల్స్ లో కుంటలు న్యూస్ వాకింగ్ చేయండి. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఇంటికి వచ్చాక సంస్కారవంతమైన వీడియోలు చూసి పడుకోండి. అంతే. ఇలాంటి కష్టమైన ఛాలెంజెస్ చేస్తున్నందుకు మీరు నాకు సపోర్ట్ చేయాలి మిత్రోమ్స్. ఏంట్రా బాబు ఇంత టైం అయినా నిద్ర రావడం లేదు. నేనేమైనా చింటుమేనంటావా? అసలు నేను కూడా నాకు అటెన్షన్ ఇచ్చి నా కోసం ఎగబడిన వాళ్ళని టైం పాస్ చేసి వాడుకొని ఉంటే బాగుండేమో. నా బెస్టీ మాదిరి మంచితనంతో సాఫ్ట్ రిజెక్ట్ చేసి ఇప్పుడు గొర్రెలాగా ఉంటారు పక్షిని అయిపోయినా. అదేమో వాళ్ళని వాడకదింగి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు నన్ను సపోర్టర్గా పెట్టుకుంటాడు. అదే నేను వానికి సపోర్ట్ ఇవ్వకుంటే పోతే పోయినాడు పుగ్గాడు. వానికి ప్రోటీన్ డబ్బా మనకి వస్తుంది, డబ్బులు సేవ్ అవుతాయి. ఎలాగో ఎంత మంచి కంటెంట్ చేసినా రీచ్ రాదు. నిన్న మా ఫ్రెండ్ గాడు స్నాప్ ఫిల్టర్లో నన్ను అమ్మాయిలా చూసి బాగున్నావు అన్నాడు. ఒక పని చేద్దాం, చింటూ తీసేసి చింటూ మామీ అని పెట్టి ఓన్లీ ఫ్యాన్స్ చేసుకోవడం బెస్ట్ ఏమో. సింపుల్గా రీచ్కి రీచ్, డబ్బులకి డబ్బులు. ఇలాంటి మరి నా బెడ్ కింద దయ్యం ఉందని తెలియగానే నేనేం చేశానో చూడండి. ఫస్ట్ నా బెడ్ కింద దయ్యం ఉందని అర్థం అవ్వగానే నేను ఒక పిక్ వేసాను. ఆ కంపు తట్టుకోలేక అది బయటకు వచ్చింది. అప్పుడు దాని మొహం మీద బెడ్షీట్ వేసి జాన్సీనా మాదిరి ఒక స్మాక్ ఇచ్చాడు. అట్లే అది భూమి మీద పడి అట్లా పడుకొని పోయింది. ఇంకా మనది ఎలాగో జాలిగుండే కాబట్టి రాఘవలారన్ అన్నకి కాల్ చేసి, అన్న ఇక్కడ ఒక అనాథ దయ్యం ఉంది, కొంచెం నీ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వు దీనికి అని అడిగా. ఇంకా అన్న ఎలాగో మంచోడు కాబట్టి క్యాబ్ పంపించాడు ఇంటికి. దానిలో ఎక్కించి పంపించేసా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చింటూ నువ్వు ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ ఎందుకు తెచ్చుకోవు అని ఒక ఫాలోవర్ అడిగారు. ఒకసారి ఏదో పొరపాటుగా గట్టిగా చదివేసి ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ తెచ్చుకున్నావే అనుకో, ఇంట్లో ఏం కావాలంటే అవి కొనిచ్చేస్తారు. గేమింగ్ పీసీ, ఐఫోన్, ఇంకా బండి అలాంటివన్నీ కొనిచ్చేస్తారు. మొత్తం బ్యానర్స్ వేయించేస్తారు. అలానే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా పెరిగిపోద్ది. రిలేటివ్స్ కి చెప్పి డామ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ లో పొరపాటున కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయే అనుకో, ఇంకా ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ వరకు నేను లేపి డిచ్చుకు మీ అమ్మ నాన్న నీకు కొనిచ్చిన గేమింగ్ పీసీ, బండి, ఫోను అన్ని కట్ చేసేస్తారు. నీ ఎంటర్టైన్మెంట్ మొత్తం కట్ అయిపోద్ది. ఉన్న ఫాలోయింగ్ కూడా పోద్ది. ఇంకా మీరు డిప్రెషన్ పోయి మందు తాగి సిగరెట్ అలవాటు చేసుకొని పీరియడ్ స్టార్ లాగా అమ్మా బంగారు తల్లి అని రీల్స్ చేసుకునే స్టేజ్ కి రాకూడదంటే ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ కొట్టకూడదు. ఇలాంటి లైఫ్ సేవింగ్ టిప్స్. Chimtu, what do you do for living? I wake up in the morning, then I fresh up and I will comment పెట్టి పాడదొబ్బింగ్ under some దానవీర సూరకర్ణాస్ on Instagram. అన్నా నా ఫ్రెండ్ గాడు రిప్లై ఇస్తలేడు, వాడిని చంపడానికి ఒక కత్తి కావాలి, ఒక 106 rupees ఉంటే ప్లీజ్ సెండ్ చేయి. Then this అసమర్థ persons will send me the money, then I fuck and eat. Life is so easy my అసమర్థ niggas, and I will maintain a fake account in Facebook name Sri Reddy so that uncles will send their భయంకరమైన తమ్ముడి photos. కొన్నిసార్లు we need to bait them for something. You know how much the uncles trust me? Now I have 3 credit cards of uncles. At last I watch Chimtu stories and reels to get motivated. అంతే, మీరు కూడా ఫాలో అయిపోయి ఈ లగ్జరీగా బతకడం నేర్చుకోండి మిత్రమ్స్. గోవా పోవడానికి పేరెంట్స్ నుండి పర్మిషన్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ మీ పేరెంట్స్ ఫోటో మీ మొబైల్ వాల్పేపర్లో పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు ఎంత మంచి పిల్లోడో అనుకుంటారు. అప్పుడు టైం మిషన్లో స్కూల్ టైంకి పోయి అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి. అట్లే కరోనాకి వ్యాక్సిన్ కూడా కనిపెట్టండి. భారతరత్న అవార్డు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అవన్నీ చూసి మీ డాడీ మీకు గోవా పోవడానికి పర్మిషన్ ఇస్తాడు. అంతే. ఇలాంటి
ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు డాడీ నుంచి దెబ్బలు తప్పించుకోవడం ఎలా? రిజల్ట్స్ వచ్చే ముందు రోజు ఇంట్లో వాళ్ళతో ఊరికనే ఆర్గ్యూ చేస్తూ గొడవలు పెట్టుకో. తర్వాత నీ రూమ్ లో పోయి డైరీలో ఇలా రాయి, మై డియర్ డైరీ, నాకు ఎలాగో ఒక మంచి స్టార్ట్అప్ ఐడియా ఉంది, ఎట్లాగైనా నేను కోటీశ్వరుని అయిపోతా. ఈ ఇంట్లో ఏమో నాకు ప్రేమ లేదు, దోమ లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంట్లో నుంచి. అది రాసాక మీ డాడీకి కనిపించేలా ఒక చోట పెట్టండి. అప్పుడు మీ డాడీ అది చదివి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కోట్లు మిస్ అవుతాయని నీతో ప్రేమగా ఉంటాడు. అప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయినా కూడా పాపం స్టార్ట్అప్ ఐడియా మీద బిజీగా ఉండి చదవలేకపోయినట్టు అల్లే పిల్లోడు అని వదిలేస్తాడు. అంతే. 30 days 15 reels ఛాలెంజ్ లో ఫస్ట్ రీల్, మీ ఫ్రెండ్ బర్త్డేని సెలబ్రేట్ ఎలా చేయాలి? ఫస్ట్ 12కి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొట్టి బయట 3 boxes పెట్టాలి. అప్పుడు మనోడు బయటికి వచ్చిన వెంటనే ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో వాడి కాలేజ్ సస్పెన్షన్ లెటర్ ఉంటుంది. ఎందుకంటే దానికి ముందు రోజు ప్రిన్సిపల్ వాడి వైఫ్ కి వీడి హ్యాండ్ రైటింగ్ లోనే లవ్ లెటర్ రాసింటాం కాబట్టి. సెకండ్ గిఫ్ట్ లో ఏముంటదంటే వాడి క్రష్ కి వాడికి పెళ్లి అయినట్లు ఒక కార్డు చేసి అది నేను కాలేజ్ మొత్తం పనిచేసా. వాడి క్రష్ వాళ్ళ ఇంటి ముందర కూడా అతికిచ్చేసా. అప్పుడు వాడి క్రష్ వాడి ముట్టి పళ్ళ కొట్టి వెళ్ళిపోద్ది. లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక టెలిగ్రామ్ లింక్ ఉంటది. దాంట్లో మంచి మంచి డీల్స్, లూట్స్, ఫుడ్ డీల్స్, టెక్ అండ్ పేటిఎం డీల్స్, ప్రతి డీల్ ని వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తారు. అండ్ స్పెషల్ గివ్ అవేస్ కూడా చేస్తారు. లింక్ ఇన్ బయో. అలా వచ్చిన సరుకుతో వాడి ఇంట్లోనే సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసి అందరినీ ఇన్వైట్ చేసి ఎంజాయ్ చేసిన వీడియో వాడికి పంపించండి. అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే వాడి బర్త్డేకి వానికి ఇన్విటేషన్ లేదు. అండ్ నేను చెప్పిన ఈ టెలిగ్రామ్ లో గివ్ అవే కూడా చేస్తారు. జస్ట్ ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి పోస్ట్ కింద కామెంట్ లో ఈజీ మనీ ఈజీ డీల్స్ అని టైప్ చేసి అలానే మీ 2 friends ని ట్యాగ్ చేయండి. ఇయర్ బడ్స్ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మీ క్రష్ బాయ్ బెస్టీని వదిలించుకోవడం ఎలా? ఈ కాలంలో గిపేట మచ్చాకి లవర్ ఉందన్న నమ్మొచ్చేమో కానీ అమ్మాయిలకి బాయ్ బెస్టీ లేకుండా అయితే ఉండడు. సో ఫస్ట్ నీ క్రష్ బాయ్ బెస్టీతో ఫ్రెండ్షిప్ చేయండి. వాడిని బాగా ఏం కావాలంటే అవి కొని పెట్టండి, అన్ని కొనియండి, తినిపియండి. అప్పుడు వాడిని క్రష్ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తాడు. తర్వాత ఎప్పుడైనా ఈ బాయ్ బెస్టీ గాలతో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక టూర్ అని చెప్పేసి వీడిని ఒక ఇల్లీగల్ ప్లేస్ కి తీసుకొని పోయి జెండర్ చేంజింగ్ సర్జరీ చేయించేయండి. అంతే. ఇంకా వాడితో ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మీ క్రష్ కి సారంగ్ గిఫ్ట్ నుంచి మంచి గిఫ్ట్ ఇచ్చేసి కమిట్ అయిపో. హౌ టు సర్వైవ్ యాండ్స్ అటాక్. మిమ్మల్ని యాండ్స్ అటాక్ చేయడానికి వస్తే వెంటనే డోరేమోన్ దగ్గరికి పోయి బిగ్ లైట్ అడగండి. అప్పుడు వాడు నాకు డోరా కేక్స్ ఇస్తేనే ఇస్తా అంటాడు. అప్పుడు షాప్కి వెళ్ళి ఆ కొన్న డోరా కేక్స్ వాడి ముఖాన కొట్టి ఆ బిగ్ లైట్తో చీమల్ని పెద్దగా చేసి వాటిని సాగుకొట్టండి. దాంట్లో ఒక దాన్ని హెడ్ తీసి ఒక కట్టకి పెట్టండి. అప్పుడు ఆ హెడ్ చూసి అవి భయపడి ఇంకా రావు. మీ ఇంటికి దయ్యం వస్తే ఏం చేయాలి? ఫస్ట్ దయ్యం వచ్చి మిమ్మల్ని కొడితే తిరిగి కొట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దయ్యాలని మనం కొట్టలేము, ముట్టుకోలేము. అప్పుడు విరూపాక్ష మూవీలో అక్క దగ్గరికి వెళ్ళి చేతబడి నేర్చుకొని నువ్వు బతుకున్నప్పుడే నీ ఆత్మని బయటికి తీసుకొచ్చి మీ ఇంట్లో ఆత్మ ఉంటది కదా దాని దగ్గర పోయి దాన్ని కుత్తవల తందండి. అంతే, మీ ఇల్లు నుండి అది వెళ్ళిపోతుంది. మీ కాలేజ్లో ఉన్న శారీ స్టార్ మీద రివెంజ్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ రివెంజ్, ఒక మంచి బ్లాక్ మార్కర్ తీసుకొని స్కూల్ బాత్రూంలో లపాకీలు కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని మీ సార్ నెంబర్ రాసేయండి. అప్పుడు కాల్స్ తట్టుకోలేక చచ్చిపోతాడు. సెకండ్ రివెంజ్, అందరూ క్లాస్లో బూమర్స్ తినేసి తీసుకొని వెళ్ళి వాడి బండికి అతికిచ్చి దింగండి, అయిపోద్ది. థర్డ్ రివెంజ్, సర్ప్రైజ్ టెస్ట్ పెట్టినప్పుడు వాడి పేపర్లో చేతబడి ముగ్గు వేసి మిడిల్లో వాడి పేరు రాసి లవంగం జీలకర్ర పెట్టేసి ఇవ్వండి. అంతే. ఇంకా అది చూసి ఏ ప్రభు, ఏ హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యావు అని నోబితా గారి ప్లేస్లో నేను ఉంటే ఏం చేస్తానంటే నా ఒక్క రోజులో లైఫ్ సెట్ చేసుకుంటా. ఫస్ట్ ఒక బ్యాంక్కి పోయి స్మాల్ తో డబ్బులన్నీ చిన్నగా చేసి ఇంట్లో పెట్టుకుంటా. ఆ పైసలతో నేను కూడా అక్షసాయిల దానాలు చేసి మర్చిపెట్టి తెచ్చుకుంటా. ఇంకా జియాన్ అండ్ సునియోని చిన్నగా చేసి వాళ్ళిద్దరిని బ్యాంబు కాప్టర్ కట్టేసి వదిలేస్తా. ఇంకా స్కూల్లో టీచర్ మొహాన ఎంత పైసలు కొడతానంటే ఇంకా వాళ్ళకి దమ్ము ఉండదు ఇంకా నాకు తక్కువ మార్క్స్ వేసేకి. ఇంకా డేకి సుఖి గానేమో చిన్నగా చేసి బాత్రూమ్ లో వేసి ఫ్లష్ కొట్టేస్తా. అండ్ మనం తక్కువ బడ్జెట్ లో ఏమైనా కొనుక్కోవాలని చూస్తాం కదా, అలా నేను వెతుకుతుంటే నాకు ఈ డీల్ ఛానల్ కనిపించింది. దీంట్లో ఏంటి అంటే 1 రూపీకి ల్యాప్టాప్, 2 రూపీకి మొబైల్ అని సొల్లు కాకుండా జెన్యున్ గా ఈ టైంకి అవైలబుల్ ఉన్న డీల్స్ ని వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తారు. అది కాకుండా వీళ్ళ అడ్మిన్ టీమ్ కి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని చెప్తే మన రిక్వైర్మెంట్స్ కి తగినట్టు వీళ్ళు మన బడ్జెట్ బట్టి ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తారు. నాకైతే ఈ డీల్స్ ఛానల్ చాలా జెన్యున్ అని వర్త్ అనిపించింది. మీకు కూడా నచ్చితే లింక్ బయోలో ఉంది. మీ క్రష్ మిమ్మల్ని ఇష్టపడేలా చేయడం ఎలా? ఒక మంచి జెంటిల్మెన్ లా రెడీ అవ్వండి, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆమెకి ఎక్కువగా వాల్యూ ఇవ్వండి. ఫస్ట్ మంచిగా ముగ్గు వేయండి. తర్వాత ఒక టెడ్డీ బేర్ ని దాని మధ్యలో పెట్టండి. మీ క్రష్ కి సంబంధించిన ఏదైనా వస్తువు ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చి దాని మధ్యలో పెట్టండి. ఒక చుక్క బ్లడ్ వేయండి దానిపైన. తర్వాత మంత్రాలు స్టార్ట్ చేసేయండి. ఓం పగపగేన అన్వేషణాయ పల్లవి ప్రశాంత రితికా స్వాహ. ఇలా 3 times చదివాక ఆ టెడ్డీ బేర్ని తీసుకొని పోయి గుంతలో మింగండి. ఆ నెక్స్ట్ డే మీ క్రష్ మిమ్మల్ని ప్రపోజ్ చేయకపోతే
నాన్ వెజ్ అని అడగండి, నాకు సంబంధం లేదు. ఇలాంటి లైఫ్ హ్యాక్స్ కోసం ఫాలో అందరూ మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ డాడీతో గొడవపడండి. అప్పుడు మీ డాడీ నీ వల్ల తమ్మిడి కూడా ఉపయోగం లేదు ఎవరికి అంటాడు. అప్పుడు ఆ రోషంతో బాగా చదువుకోవాలి. తర్వాత చంద్రయాన్ 3 రాకెట్ ని లాంచ్ చేసినప్పుడు దాన్ని పట్టుకొని అట్లే స్పేస్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా ఈ లేత రీల్స్ నిప్ప బ్యాచ్ ఉంటారు, వాళ్ళని ఇగ్నోర్ చేసేసేయండి. తర్వాత చంద్రయాన్ 2 ఉంటది, అక్కడే బాగా వెతికి దాన్ని రిపేర్ చేసి పని చేసేలా చేయండి. మళ్ళీ మనకు క్రెడిట్స్ రావాలి, అందరికి తెలియాలి మనం ఆ రాకెట్ ని రిపేర్ చేసినామని. కాబట్టి ఆ రాకెట్ మీద మన పేరు రాయండి. మీ కాలేజ్లో ఉన్న శాడిస్ట్ స్టార్ మీద రివెంజ్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ రివెంజ్, ఒక మంచి బ్లాక్ మార్కర్ తీసుకొని స్కూల్ బాత్రూంలో లపాకీలు కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని మీ సార్ నెంబర్ రాసేయండి. అప్పుడు కాల్స్ తట్టుకోలేక చచ్చిపోతాడు. సెకండ్ రివెంజ్, అందరూ క్లాస్లో బూమర్స్ తినేసి తీసుకొని వెళ్ళి వాడి బండికి అతికిచ్చి దింగండి, అయిపోద్ది. థర్డ్ రివెంజ్, సర్ప్రైజ్ టెస్ట్ పెట్టినప్పుడు వాడి పేపర్లో చేతబడి ముగ్గు వేసి మిడిల్లో వాడి పేరు రాసి లవంగం జీలకర్ర పెట్టేసి ఇవ్వండి, అంతే. ఇంకా అది చూసి ఏ ప్రభు, ఏ హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి, చింటూ నువ్వు స్కూల్లో ఎలాంటి స్టూడెంట్వి? నేను ఎలాంటి స్టూడెంట్ అంటే బ్రో, అందరు చదువుకోవడానికి పోతే నేను మాత్రం మ్యాథ్స్ ఆ చేతిలో తెంగులు తినడానికి పోతా. డైలీ పనిష్మెంట్ తీసుకోవాలి పక్కా. అది కూడా మామూలు పనిష్మెంట్స్ కాదు, అమ్మాయిల మధ్యలో కూర్చోమని పనిష్మెంట్స్ అన్నమాట. అలాంటి పనిష్మెంట్స్ ఇచ్చే వరకు డైలీ స్కూల్కి పోతా నేను, లేదా పోను, మానేస్తా స్కూల్. అందరు అమ్మాయిల మీద క్రష్ పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, సిమ్రాన్ మేడం, ఈ చీమడమూతి క్లాస్మేట్స్ ని కాదు బ్రో, డైరెక్ట్ మేడం ని సెట్ చేసుకోవాలి. ఇలాంటి స్టూడెంట్ ని నేను అప్పట్లో. ఇలా ఉండాలి మీరు కూడా. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. మీ ఫ్రెండ్ మీకంటే బాగా చదువుతుంటే వాడిని ఎంజీ చేయడం ఎలా? ఫస్ట్ మీ ఫ్రెండ్ గారి మొబైల్ తీసుకొని అన్ని లవ్ రీల్స్ కి లైక్స్ కొట్టి పడేయండి. అప్పుడు లైన్ గా వానికి లవ్ రీల్స్ వస్తాయి, కొంచెం లవ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మనవాడికి. నెక్స్ట్, మీ కాలేజ్ లో ఒక అమ్మాయికి మంత్లీ 2K ఇస్తా, జస్ట్ వీడిని ఎడ్డిగాని చేసి డిశ్చార్జ్ చేయాలి అని సెట్ చేసి పెట్టండి. వాడు ఆ పిల్లతో బయటికి పోవడానికి బండి, ఖర్చు పెట్టేకి పైసలు అన్నీ మీరే ఇవ్వండి స్టార్టింగ్లో. ఇంకా 1 month తిరిగి వదిలేయని చెప్పండి ఆ పిల్లకి. ఇంకా మెంటలోడ్ అయిపోతాడు. ఇంకా వాడు ఇంకా మంచిగా చదవడం కాదు కదా, అన్నీ ఫెయిల్ అయ్యి అన్ని బ్యాక్లాగ్స్ పడతాయి ఇంకా వానికి. ఇప్పుడు హౌ టు ఐడెంటిఫై ఎర్రి పూకులు? ఫస్ట్ వీళ్ళు కాలేజ్ లో ఒక సబ్జెక్ట్ సార్ అబ్సెంట్ అవుతే వేరే సబ్జెక్ట్ మేడం ఆర్ సార్ కి కాల్ చేసి, సార్ ఈ పీరియడ్ ఖాళీగా ఉంది సార్, ప్లీజ్ సార్ వచ్చి క్లాస్ తీసుకొని సిలబస్ అయిపోకొట్టండి సార్ అంటారు చూడు. వీళ్ళు ఎర్రి పూకులు అంటే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిసినా కూడా చెప్పకుండా వాళ్ళే చదువుకుంటారు చూడు, వాళ్ళు ఎర్రి పూకులు అంటే. ఇంకా సిఆర్స్ పోస్ట్ లో ఉంటారు చూడు, వాళ్ళు కూడా ఎర్రి పూకులే. సెకండ్, ఇన్నా అన్వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ కాంట్రవర్సీ వీడియోలు చూస్తారు అండ్ సపోర్ట్ గా మీమ్స్, రీల్స్ వాళ్ళ కాంట్రవర్సీలో దూరుతారు చూడు ఈ రోస్టర్స్, వాళ్ళు కూడా ఎర్రి పూకులే. థర్డ్, వీళ్ళు పొలిటికల్ లీడర్స్ అండ్ మూవీ హీరో ఫ్యాన్ పేజెస్ పెట్టుకొని ట్విట్టర్ లో వాచ్ చేస్తుంటారు. ఈసీ బ్రో ఇలాంటి. దేవరా ఫీట్ చింటూరావు. ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు దేవరా తాగేసి సరిగ్గా ఫైట్ చేయలేకపోతుంటాడు. అప్పుడే మన చింటూ అతని పెంపుడు సొర చాప మీద వచ్చి దేవరాతో కలిసి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో మన దేవరాకి కత్తి దిగుద్ది. అప్పుడు మన చింటూ మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేసి అందరి శవాల్ని బోట్కి తగిలిచ్చి దాని మీద మెసేజ్ రాస్తాడు ఇలా: ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్న మనోళ్లే కదా అని వదిలేస్తే నా ముట్టికే రాడు పెట్టాలని చూస్తారా? మిమ్మల్ని కనిపించకుండా మింగే కానరాని భయం అవుతా. భయం మర్చి తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే మీ కుత్త చీకేస్తా. ఇంకా దేవర కొడుకుని మన చింటూనే ట్రైన్ చేసి ఇద్దరు కలిసి తప్పుడు పని చేయడానికి సముద్రం ఎక్కి వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇది మా చాచువల్